జై గోవిందా. ఇదేమిటో మీకు ముందు వీడియోలో తెలియజేశాను కదా, కచ్చోరాలు, గంధ కచ్చోరాలు, పసుపు దుంపలనే ఉంటుంది. చాలా ఔషధీ గుణాలు ఉన్నాయి. అలాగే సౌందర్యానికి కూడా ఇది లేపనంగా రాస్తూ ఉంటారు. పసుపు, కచ్చోరాలు, ఈ కనిపిస్తున్న ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకుల్ని పసుపుని మనం మిక్సీలో వేసుకొని ఒక ఫైన్ పేస్ట్లా తయారు చేసుకొని దాన్ని ముఖానికి అప్లై చేస్తే ఫేస్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. మొటిమలు, మచ్చలు అన్నీ తగ్గుతాయి. చాలా మంచి సుగంధ ద్రవ్యాలలో ఒకటి, చాలా సువాసన భరితంగా ఉంటుంది. అలాగే మనం చూసాం కదా, ఈ పువ్వులు ఎంత మంచి వాసనతో ఉన్నాయో, చాలా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగినవి. అలాగే హెయిర్ ఆయిల్గా కూడా మనం ఈ కచ్చోరాలని ఆయిల్లో వేసి బాగా మరిగిపెట్టి మనం హెయిర్కి అప్లై చేస్తూ ఉంటాము. ఇలాంటి మరెన్నో కంటెంట్స్ని నేను ఈ కచ్చోరాల పేస్ట్ని ఫేస్కి అప్లై చేసి ఆ వీడియోని కూడా మీకు త్వరలో చేసి పెడతాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి కంటెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక మంచి కామెంట్తో నన్ను ఎంకరేజ్ చేయండి. జై గోవిందా.